కొడుకు పుట్టినరోజు. కొడుకు పుట్టినరోజు రాత్రి 2:30 గంటలకు ఫోనొస్తుంది. కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయగానే తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు కన్నయ్య అని చెప్తుంది. కొడుకు కోపంతో అమ్మని నోటికొచ్చినట్టు తిడతాడు. పొద్దున్నే ఫోన్ చేసి సావచ్చుగా, ఇంత అర్ధరాత్రి ఎందుకు ఫోన్ చేశావు అని తిట్టి ఫోన్ పెట్టేస్తాడు. కొద్దిసేపటి తరువాత తండ్రి ఫోన్ చేస్తాడు. నాన్నని ఏం అనలేక, పొద్దున్న ఫోన్ చేయండి నాన్న అని చెప్తాడు. అప్పుడు తండ్రి కొడుకుతో ఇలా అంటాడు. నేను నీతో ఒక మాట చెప్పడానికి ఫోన్ చేశాను. మీ అమ్మ ఒక పిచ్చిది. నిన్ను రాత్రిపూట ఫోన్ చేసి విసిగిస్తుందా? అది అంతేలే బాబు. ఎందుకంటే 25 సంవత్సరాల ముందే పిచ్చిదయ్యింది. డాక్టర్ ఆపరేషన్ చేయించుకోమని చెప్తే వద్దు అని చెప్పింది. అర్ధరాత్రి 2:30 గంటలకు పుట్టావు. పొద్దున్న 6 గంటల నుండి అర్ధరాత్రి 2:30 వరకు అరుస్తూ కేకలు పెట్టి నొప్పి భరించలేక ఏడ్చేసింది. కానీ నువ్వు పుట్టిన తర్వాత నిన్ను చూడగానే నొప్పంతా మర్చిపోయింది. దాని సంతోషానికి హద్దుల్లేవు. నువ్వు పుట్టక ముందే డాక్టర్ సంతకం చేయించుకున్నాడు. కడుపులో అడ్డం తిరిగిన బిడ్డకి గాని మీకు గాని ఏదైనా జరిగితే బాధ్యత మాది కాదు అని అన్నాడు. అప్పుడు మీ అమ్మ డాక్టర్ని తిట్టింది. నా బిడ్డకు ఏమీ కాదు, నాకేమైనా పర్లేదు, నా బిడ్డ మాత్రమే బతకాలి అని చెప్పింది. సంవత్సరంలో ఒకరోజు నీకు 2:30కు ఫోన్ చేస్తే నీకు నిద్ర డిస్టర్బ్ అయ్యిందా? మరి గత 25 ఏళ్లుగా రోజు నన్ను అర్ధరాత్రి 2:30కి లేపి మన కన్నయ్య ఈరోజే పుట్టాడండి, ఈ టైంకే కదా అని చెప్తా ఉంటుంది. సరేలే, నీతో ఈ మాట చెప్పాలని ఫోన్ చేశాను అని తండ్రి ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ల మీద పడి నన్ను క్షమించు అమ్మ అని అంటాడు కొడుకు. చూసారా, నా కన్నయ్య వచ్చాడు అని అంటుంది అమ్మ. నాన్న, నన్ను క్షమించు అని అంటాడు కొడుకు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, మీ అమ్మను నేను చూసుకుంటాను అని అంటాడు నాన్న. తల్లి అంటుంది, ఈ ఒక్కసారి క్షమించండి, మన కొడుకే కదా అని బ్రతిమలాడుతుంది. అందరికీ తెలుసు, మనం ఎంత ఏడిపించినా, ఎన్ని మాటలు అన్నా, ఎంత విసిగించినా ఒక్కసారి అమ్మ క్షమించండి అని చెప్తే చాలు, ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. మనం చేసే అల్లరి పనులు ఆపాలి అంటే అది ఒక నాన్నకే సాధ్యం. అమ్మ ప్రేమ, నాన్న దెబ్బ తినని వాళ్ళు ఎవరు ఉండరు కదా. వాళ్ళకి మీరు సంపాదించే డబ్బులు వద్దు, నగలు వద్దు, ఆస్తులు వద్దు. కొంచెం ప్రేమ, కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, అది చాలండి. తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పులుంటే క్షమించండి.